నేను చెప్పాలనుకున్నది. తిరుపతిలో మనం చూసాం ఎంత ఫ్రాడ్ చేశారు ఈ పోలీసు వాళ్ళు. ఆ పెట్టిన కేసుల్ని ఎలా తారుమారు చేశారు. ఆ సిఐ రెడ్డి ఉన్నాడు, ఆ ఎస్ఐ, వీళ్ళందరినీ తీసేశారు. అసలు ఎస్పీ కోఆపరేషన్ లేకుండా ఇదంతా అవుతుందా? కోసం పరమేశ్వర రెడ్డి ఎవరు ఉన్నట్టున్నారు. మరి వాళ్ళ పైన ఆడికి ఏం పని? పరమేశ్వర రెడ్డికి ఏముంటుంది పని? అతనికి వాట్ ఇంట్రెస్ట్ ఇవి లేవు. ఆ పైన ఎక్స్ రెడ్డో వై రెడ్డో అంటే వైఎస్ఆర్ రెడ్డో ఎవరో చెప్పకపోతే వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్? వాళ్ళు ఏదో 4 రూపాయలు వచ్చి పోస్టులో మీరు ఉంచితే వాళ్ళు పాపం గడుపుకోవటం కోసం మీలాంటి పనికి మాలిన బద్ధ రాజకీయ నాయకులకి వాళ్ళు బూట్లు తుడుస్తున్నారు. సరే, మీరు బూట్లు వేసుకోరు కానీ చెప్పులు వేసుకుంటారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు. బూట్లు వేసుకున్నారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు. లేకపోతే వాడికి ఏంటి పని? ఆ సీఏకి ఏంటి పని? ఆ ఎస్పీకి ఏంటి పని? ఇలాంటి లుచ్చ అబ్లిగేషన్ హెల్ప్ చేయడానికి పట్టుకోవాల్సింది వాళ్ళని, ఆ పైన ఉన్న రెడ్డిని. వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పాపం అమాయకులైన పోలీస్ ఇన్స్పెక్టర్లను బలి చేస్తున్నారు. ఏదో కాసుల కక్కుర్తి కోసం, పోస్టింగ్ కక్కుర్తి కోసం మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగినందుకు వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళు తప్పు పట్టి లాభం, నీది తప్పు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా పాపం వాళ్ళనే బలి చేయగలదు, వీళ్ళని బలి చేయలేదు. కాబట్టి పోలీస్ ఆఫీసర్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పనికి మాలిన రాజకీయ నాయకుడు మీతో తప్పుడు పనులు చేయించాలనుకుంటున్న రాజకీయ నాయకులు అందరూ తప్పు కాదు. ఇలాంటి అధికారులతో అధికార దుర్వినియోగం చేయించడానికి పాల్పడే రాజకీయ నాయకుల్ని తప్పుడు రాజకీయ నాయకులు అంటారు. అటువంటి తప్పుడు రాజకీయ నాయకులకి అధికారులు దూరంగా ఉండాలి. లేదంటే మీరు ఇదిగో ఈ రకంగా బదనామం అవుతారు. ఇప్పుడు ఇలాగే అడుగులకు మడుగులు వస్తే ఒక పరమేశ్వర రెడ్డి, ఒక ఆనందరెడ్డి, ఒక అమ్మిరెడ్డి, ఒక విజయారావు, ఓ పకీరప్ప, ఓ అనుబురాజన్, ఓ రఘురామరెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఫోకల్ పోస్టుల్లో పెట్టుకుని, ఎందుకు రఘురామరెడ్డిని మొన్న డీజీ ర్యాంక్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆఫ్టర్ ఆల్ నిన్నగా మన డిఐజీ నుంచి ఐజీ అయినోడికి డీజీ ర్యాంక్ పోస్ట్ ఇచ్చేస్తావు. ఓకే, నీ రెడ్డిను తెచ్చుకున్నావు. మళ్ళీ అతనికి ఎందుకు డ్రగ్ కంట్రోలర్ పోస్ట్ కూడా ఎందుకు పెట్టాడు అనుకున్నాం? నారాయణ గారి మీద రైడ్ చేయడానికి మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మందులు ఉంటాయి. ఆ మందుల మిస్తో రైడ్ చేయడానికి ఇంట్లో మంచాలు ఎరగొట్టి తలుపులు బదులు పెట్టి నా కంపు చేశారు. సో ఇలాగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళిపోతాం అంటే ఏం కుదరదు నాయన. మీకు చాలా ఉంటాయి, పనిష్మెంట్లు ఉంటాయి ఏదో పనులు చేసే ఆఫీసర్లకి. పైగా రేపు మీరు ఎలక్షన్ డ్యూటీలో ఉండగలరని అనుకుంటున్నారు. నో, డెఫినెట్గా మీ చరిత్ర అంతా అన్ని న్యూస్ పేపర్ కట్టింగ్లతో సహా పుంకాలుగా రెడీగా ఉందమ్మా. ఇందాక నేను చదివిన 4 పేర్లు చదివా, 6 పేర్లు. వీళ్ళు ఏమేమి పనులు చేశారు? వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అప్పుడు ఎలా కేసులు తారుమారు చేయాలని చూశారు. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని వస్తే ఎలాగ చేతులు ఎత్తేసినట్టుగా నటించారు, ఎన్ని కేసుల్ని ఏం చేశారు అనేది మొత్తం అంతా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మారగలిగితే ఈ 2 నెలల్లో అయినా ఈ పనికి మాలిన వెధవలకు దూరంగా ఉండండి మై డియర్ పోలీస్ ఆఫీసర్స్. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సర్వీస్లోకి ఎందుకు వచ్చామని బాధపడే అంత ఇబ్బంది పడద్దు దయచేసి. స్వతహాగా మీరు చెడ్డవాళ్ళు అని మేమెవరూ అనుకోవట్లా. బట్ పనికి మాలిన వాళ్ళు సావాసం చేసి మీ ఓవర్ నైట్ ఆర్థికంగా బాగా బెనిఫిట్స్ పొందాలని నానా తప్పుడు పనులు చేస్తున్నారు. దయచేసి పోలింగ్లో ఇట్లో